హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై రిపోర్ట్ యూట్యూబ్ ఛానల్. మీకు ఈ రోజు మద్రాసి సినిమా యొక్క పూర్తి రివ్యూ ఇవ్వడానికి అయితే వచ్చేసానండి. ఇంకెందుకు కావాల్సిన వీడియోలోకి వెళ్ళిపోదామా? మద్రాసి సినిమా గురించి చెప్పాలి అంటే ఫస్ట్ దాని గురించి మన మురుగదాస్ గారికి ప్రశంసలు ఇవ్వాలండి. ఎందుకంటే మురుగదాస్ గారు ఆ కథ రాసుకున్నప్పుడు ఆయన ఏం ఊహించి రాసుకున్నారో తెలియదు, కానీ బయట నెగిటివ్ టాక్స్ అయితే వచ్చినాయి. అదేదో తుపాకీకి దగ్గరగా ఉందని, గజనీకి దగ్గరగా ఉందని, వాటెవర్ నెగిటివ్ టాక్స్ అయితే పక్కన పెడితే ఆయన కథా విధానంలో ఫస్ట్ కొనగా ఆయన వేసుకున్న కాన్ఫిట్ ఏంటంటే హీరోకు ఒక ఫోబియా క్రియేట్ చేశాడండి. ఆ ఫోబియా ఎటువంటిదంటే తన కుటుంబ సభ్యులు చిన్నప్పుడే ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోతే చిన్నప్పటి నుంచి అతను ఆ ఫోబియాతో పెరుగుతాడు. ఆ ఫోబియాతో పెరుగుతూ తన ముందు కళ్ళ ముందు ఎవరైనా యాక్సిడెంట్కి గురైనా లేకపోతే ఇబ్బందికి గురైనా వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేయడం లేకపోతే వాళ్ళకి హెల్ప్ చేయడం లాంటివి చేస్తూ తన తల్లిదండ్రులు ఊహించుకుంటాడు ఆ క్యారెక్టర్లో. ఇస్ ద బెస్ట్ సబ్జెక్ట్ అండి. ఎందుకంటే నాకు స్టాలిన్లో అతను ముగ్గురికి సహాయం చేయండి అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో అలాంటి మంచి క్యారెక్టర్ కనిపించింది. బట్ ఇప్పుడున్న యువతకి అది ఎక్కుద్దో లేదో పక్కన పెడితే మాత్రం ద బెస్ట్ పాయింట్ అయితే పట్టుకున్నారని ముందు తీసుకెళ్ళి అలా ముందుకు వెళ్తున్న సమయంలో ఆ క్యారెక్టర్ని చూసి హీరో ఎన్ని ఇష్టపడడం మొదలు పెడుతుందండి. ఆవిడే రుక్మిణి వసంత్ గారు అంటే ఈరోజు మొత్తం పెద్ద సినిమాల్లో బాగా ఆవిడే ఉంటున్నారు. తమిళ సినిమా అంటే తెలుగు సినిమాలో కూడా బుక్ అవుతున్నారు, కానీ బట్ ఆవిడ హిట్ కొట్టలేకపోతున్నారు. బట్ ఏంటంటే అనుష్క ఫీచర్స్ ఉన్న ద బెస్ట్ పర్ఫార్మెంట్ లేడీ అండి. ఆవిడ ఫేస్ని చూస్తూనే సినిమా చూసేయచ్చు. అంత మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అండ్ అంత బ్యూటిఫుల్ ఫేస్ ఆవిడది రుక్మిణి వసంత్ గారు. బట్ ఇక్కడ ఈ సినిమాకి వచ్చేటప్పుడు పాపం ఆవిడ క్వశ్చన్ మార్క్ లాగా అయిపోతుంది. సో ప్రీవియస్ సినిమాస్లో కూడా ఆవిడ ఫేస్ క్వశ్చన్ మార్క్లోకే సినిమా అంతా ట్రావెల్ చేయించారు. ఈ సినిమా కూడా అలా అవ్వడం కొంచెం డిసప్పాయింట్. బట్ ఇక్కడ ఏమైందంటే రుక్మిణి ఇతను ప్రేమించిన తర్వాత ఇతని క్యారెక్టర్ రుక్మిణి వల్ల మార్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇతను ఒకవేళ ఆ ఫోబియాలో ఇంకా ఎక్కువ ఇరుక్కుపోతాడేమనేసి డాక్టర్స్ ఏం చేస్తారంటే రుక్మిణిని చూసి రుక్మిణి కోసం నువ్వు ఎవరినైనా హెల్ప్ చేయాలనుకుంటే కొంచెం ఆలోచించి అంటే ఇక్కడ నుంచి ఇతను ఏం చేస్తాడంటే ఆ హెల్పింగ్ నేచర్ మానేసుకుంటాడు. అది రుక్మిణికి నచ్చక ఆ రుక్మిణి ఏం చేస్తుందంటే హీరోను వదిలేసి వెళ్ళిపోద్ది. అక్కడి నుంచి కథ స్టార్ట్ అవుతుందండి. ఇది సబ్జెక్ట్. ఇక్కడ నుంచి కథ స్టార్ట్ అవుతాయి. హీరో తను సూసైడ్ చేసుకుని చనిపోవాలనుకున్న కాంచి కథ మొదలయ్యి ఒక ఇండియన్ నేషనల్ అకాడమీ అంటే ఎన్ఐఏకి అండ్ ఒక గన్స్ మాఫియా డీలర్స్కి మధ్య జరిగే వివాదంలోకి ఈ లవర్స్ గొడవ ఎలా ఇంక్లూడ్ అయింది అనేది దాని మీద సబ్జెక్ట్ రాసుకున్నారండి. కానీ ఇక్కడ ఫస్ట్ గుండగా చెప్పాల్సింది ఎవరి గురించి అంటే మురుగదాస్ గారి గురించి కాదండి, శివకార్తికేయన్ గారి గురించి. ఎందుకంటే యాంకర్గా మొదలైన తన జీవితం, తన కెరియరు ఈరోజు ఒక మురుగదాస్ గారితో ఇంకో స్టెప్ ఎక్కి యాక్టింగ్లో ఇరగదీసేసాడని చెప్పాలండి. లాస్ట్ 10 minutes అతను చేసిన యాక్టింగ్ నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో అటువంటి కథ రాలేదు, అటువంటి యాక్టింగ్ చేసిన వాళ్ళు కూడా లేరు అనిపించింది. అంతలా అనిపించిందండి ఆయన యాక్టింగ్. ఆ 10 నిమిషాలు ఎరగొట్టేసాడండి యాక్టింగ్. ఒక ఫైట్లు కంపోజ్ చేసే విషయంలో మురుగదాస్ గారికి హ్యాట్సప్ చెప్పాలండి. ఎందుకంటే నేను బాహుబలి ఫైట్ చూశాను, ఇంకా RRR ఫైట్ చూశాను, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద ఫైట్లు చూసాం. వీళ్ళందరూ ఏదో కండబలం చూపిస్తారు. బట్ ఇక్కడ కండబలాన్ని బుద్ధిబలంగా మార్చాడండి ఈ ఫైట్లో మన మురుగదాస్ గారు. అది ఎలాగంటే హల్క్ ఫైట్లు చూస్తూ ఉంటారు మీరు, ఒకటే దెబ్బ ఎలా కొడితే ఎలా పడిపోతూ ఉంటాడో అతను హెవీ బాడీ చూపిస్తాడు. దీన్ని ఆ టైప్ ఆఫ్ థియరీలా మార్చి కెమెరా ట్రిక్తో, నాకు ఆ టెక్నికల్ నాలెడ్జ్ కొంచెం ఉండడం వల్ల చెప్తున్నానండి, కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా 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 మారుస్తూ ఫైట్ చేయించాడండి ఇద్దరు డమ్మీ పర్సనాలిటీస్తో. ఎందుకంటే శివకార్తికేయన్ గారు అంత పెద్ద పర్సనాలిటీ కాదు, కండ్ల పర్సనాలిటీ కాదు ప్రభాస్ గారి లాగా. అలాగే విలన్ యొక్క పర్సనాలిటీ కొంచెం కండ్ల పర్సనాలిటీ అయినా కానీ అది హెవీ బాడీ కాదు. వాళ్ళిద్దరిని పెట్టి ఫైటింగ్ కంపోజ్ చేశాడండి. ఆ కంపోజిటింగ్ అయితే మాత్రం అల్టిమేట్. ఆ ఫైట్ని ఎన్నిసార్లు చూడాలనిపిస్తుందండి. అలాంటి ఫైట్ అయితే కంపోజ్ చేశారు. చాలా బాగా వచ్చింది ఆ ఫైటు. దాంట్లో శివకార్తికేయన్ గారు యాక్టింగ్ కూడా ఇంక్లూడ్ చేసి ఆ యాక్షన్ని పండించారండి. ఇది ఓవరాల్గా మద్రాస్ మూవీ యొక్క రివ్యూ అండి. మళ్ళీ మీకు మంచి సినిమాతో మూవీ రివ్యూకి వస్తానండి. ఓకే, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జై హింద్.